రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే అంత ఈజీ కాదు. అందం, అభినయం, టాలెంటే కాదు కాసంత అదృష్టం కూడా రావాలి. అలా అన్ని కలిసి వస్తే ఆఫర్స్ వస్తాయి. ఈ క్రమంలో నటించిన మూవీకి సక్సెస్ టాక్ వస్తేనే స్టార్ హీరోయిన్ గా రాణించొచ్చు. అయినా మేల్ డామినేషన్ ఉండే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కెరియర్ కొన్నాళ్లు మాత్రమే. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కాస్త సేఫ్ అవుట్ అయితే ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. అందుకు 40 ఏళ్లు పైపడిన స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం లేదు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం పెళ్లికి సిద్ధమైంది. 43 ఏళ్ల వయసులో పెళ్లి పీటలేకపోతోంది. ఇంతకీ ఆ స్టార్ టాలీవుడ్ బ్యూటీ ఎవరో మీరే చూడండి. సో ప్రముఖ సీనియర్ హీరోయిన్ అనుష్క. ఈ అమ్మడు క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం, నటన, డాన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అప్పట్లో టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక ఊపు ఊపింది. అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు ఆల్మోస్ట్ అందరి హీరోల సరసన నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అనుష్క శెట్టి తన కెరియర్లో రవితేజ, గోపీచంద్, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అనుష్క నటించిన సినిమాలకు ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంటోంది. వేశ్య పాత్రలో కూడా నటించి మెప్పు పొందింది. ఏకంగా ఈ బ్యూటీ నటనకి ఉత్తమ నటిగా 2వ ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. అలాగే స్వీటీ, పంచాక్షరి, కలేజా, నాగవల్లి, రగడ, కేడి, తకిట తకిట, సింగం, చింతకాల రవి, మిర్చి, బాహుబలి లాంటి చిత్రాలు ఎంతో బాగా చేశారు. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలితో అనుష్క తన టాలెంట్ ని బయటపెట్టింది. ఈ మూవీలో అనుష్క నటనకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పాన్ ఇండియా హీరోయిన్ అయింది. తర్వాత నిశ్శబ్దం, జీరో సైజ్, భాగమతి సినిమాలో చేసింది. సైజ్ 0 మూవీ తర్వాత అనుష్క సినిమా పరిశ్రమకి దూరం అయింది. అనూహ్యంగా బరువు పెరిగింది. గతేడాది మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో చేసింది. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా చేశారు. అనుష్క పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో ఎప్పుడెప్పుడా అని అభిమానులు కూడా ఎదురు చూస్తుండగా సోషల్ మీడియా టాక్ ప్రకారం అనుష్క ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతోంది. అంతేకాదు వీళ్ల పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారట. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలీదు. సోషల్ మీడియాలో పుకార్లైతే వస్తోంది. గతంలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. వాళ్ళిద్దరి సినిమాలు చూసి పిచ్చెక్కిపోయారు ఆడియన్స్. ఇప్పటికే వాళ్ళిద్దరూ మేం జస్ట్ ఫ్రెండ్స్ అని అంటున్నారు. మరి అనుష్క, ప్రభాస్ సడన్ ట్విస్ట్ ఇస్తారా, లేదా నిజంగానే అనుష్క బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంటుందా అంటే ఇంకా ఎదురు చూడాలి. నిజంగానే అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా.